హలో బాస్. ఎస్, ఇంజనీరింగ్లో మనం ఏ బ్రాంచ్ చదివినా 90% ఆఫ్ ద స్టూడెంట్స్ వెళ్ళేది ఐటీ జాబ్స్కి. అసలు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్స్ నుంచి అంటే మెకానికల్, సివిల్, కెమికల్ ఇలాంటి వాళ్ళు అండ్ నార్మల్ డిగ్రీ చదివిన వాళ్ళు మళ్ళీ వచ్చిరాని ఇంగ్లీష్తో అసలు ఐటీలో జాబ్స్ ఎలా చేస్తున్నారు అండ్ ఇలాంటి రెసిషన్ టైంలో అసలు వాళ్ళు ఎలా సర్వైవ్ అవ్వగలుగుతున్నారు, వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు సర్వైవ్ అవ్వడానికి. సో ఇలా చాలా డౌట్స్ నాకు ఉన్నాయి. వీటన్నిటికీ ఆన్సర్ చేయగలిగే ప్రాపర్ పర్సన్ నాకు ఒకరు దొరికారు. 2009 నుంచి ఇప్పటి వరకు అక్రాస్ ద వరల్డ్ ఆల్మోస్ట్ 6 lakhs ప్లస్ స్టూడెంట్స్ని ట్రైన్ చేసి వాళ్ళకి ప్లేస్మెంట్స్కి హెల్ప్ చేసిన నాలెడ్జ్ అట్ అప్గ్రేడ్ కా ఫౌండర్ అండ్ CEO మిస్టర్ సుబ్రహ్మణ్యం గారు. లక్కీలీ ఆయనతో ఇంటరాక్ట్ అయ్యే ఆపర్చునిటీ నాకు దొరికింది. సో లెట్స్ గో అండ్ టాక్ విత్ హిమ్. హే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నో. హాయ్ సార్. హాయ్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా నేను కూడా ఒక స్టార్ట్అప్ గీక్నే. సో మీతో మీట్ అయ్యి మాట్లాడే ఆపర్చునిటీ వచ్చినందుకు ఐఎమ్ లైక్ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ గురించి రీసెర్చ్ చేసే ప్రాసెస్లో తెలిసింది ఏంటంటే ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ తోటి ఒక 300 crore కంపెనీని ఇట్లా బిల్డ్ చేయగలిగారు అంటే ఐ ఫెల్ లైక్ వెరీ వండర్. సో ఆ ప్రాసెస్ మీది రోలర్ కోస్టర్ జర్నీ అయిందా లేకపోతే ఒక స్మూత్గా వెళ్ళిపోయిందా? ఆ ప్రాసెస్ ఎలా ఉంది? ఒక స్కిల్ పైన నాకు బాగా గ్రిప్ ఉన్నింది స్టార్టింగ్లో. ఓకే. అది వచ్చి మార్కెటింగ్. ఏ బిజినెస్కైనా మార్కెటింగ్ అనేది చాలా క్రూషియల్. ఓకే. దాంట్లో నా అవుట్కమ్ నేను చూశాను ముందు. ఆ అవుట్కమ్ బాగా రిజల్ట్స్ కనపడుతూ ఉన్నాయి. ప్లస్ ఐ డిసైడ్ ఐ వాంట్ టు స్టార్ట్ మై ఓన్. అది చిన్నప్పటి నుంచి ఉన్నింది, ఏదో ఒకటి నా ఓన్గా చేయాలని, జాబ్ చేయాలని ఇష్టం లేదు. ఆ ప్రాసెస్లో ఆ ఒక స్కిల్ నాకు హెల్ప్ అయిన టు స్టార్ట్. తర్వాత స్టార్ట్ అయిన అర్థమైన తర్వాత 360 degrees మనకు నాలెడ్జ్ ఉండాలని. బట్ ఏంటంటే ఒకదానిపైన మనం ఎక్కువ డీప్ నాలెడ్జ్ ఉన్నప్పుడు అది ఇట్ విల్ గివ్ ద స్ట్రెంగ్త్ అనమాట. ఆ స్ట్రెంగ్త్ ప్రాసెస్లో వి ఐడెంటిఫైడ్ ఇంకా వేరే దానికి హెల్ప్ అయ్యే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు. లైక్ ఎగ్జాంపుల్ సేల్స్ కానీ లేదా టెక్నాలజీ కానీ ఐ లెర్న్ అనమాట. ఎవ్రీ ఇయర్ లెర్న్ చేసుకుంటే వెళ్తాను. కానీ నాకు ప్లానింగ్ అనేది ఒక క్లారిటీ ఉన్నది. ఫస్ట్లో 3 months 4 months స్ట్రగుల్ అయినా కూడా వీ ఇన్వెస్టెడ్ 3 lakhs అనమాట ఇన్వెస్ట్ చేసింది. ఓకే. స్ట్రగుల్ అయినా కూడా తర్వాత ఆఫ్టర్ 2-3 years వీ నెవర్ సీన్ ఎనీ ప్రాబ్లమ్ ఆన్ ద నెగిటివ్. ఓకే. తర్వాత మళ్ళీ చూసాం ప్రాబ్లమ్స్, ఎందుకంటే మెనీ పీపుల్ కాంపిటీషన్ స్టార్ట్ అయింది. ఇట్స్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. ఇది ఏంటంటే మనం ఒక జాబ్గా మన స్కిల్ ఎలా నేర్చుకుంటే మన శాలరీలు ఎలా పెరుగుతూ ఉంటాయో ఇది కూడా అంతే. ఆ లెర్నింగ్ ప్రాసెస్లోనే ఇట్స్ ఎ కమిటెడ్ ఫుల్ కమిట్మెంట్ తీసుకొని ఆ విధంగా మనం టీం కూడా మన ఫ్యామిలీగా భావించి ఒక టీం కూడా అలా వర్క్ చేసిన వల్ల ఇది వర్కౌట్ అయింది. లేకపోతే ఇది ఇప్పుడు కూడా స్టిల్ కూడా మనం ఇంకా చాలా థింగ్స్ లెర్నింగ్ అవుతుంది అంటిల్ కస్టమర్కి ఏ బిజినెస్ అనే కస్టమర్కి అడాప్ట్ అయితే కస్టమర్కి కంఫర్టబుల్గా అనిపిస్తే. ఓకే, నువ్వు అనుకుంటున్నావు నేను బెస్ట్గా ఇవ్వాలని, నీకు బెస్ట్ ఇచ్చే వాళ్ళు 100 members ఉంటారు, బట్ వాళ్ళకి తెలియదు. ఓకే, మనం ఇచ్చేదానికి వాడు ఫీల్ కావాలా, కస్టమర్ ఫీల్ కావాలా. ఓకే, మనకు డెలివరీ చేశారు, మాకు కంఫర్టబుల్గా ఉంది, అది చాలా అనమాట. ఫైండింగ్ కస్టమర్ అనేది లేకపోతే అది ఒక స్టార్టింగే. తర్వాత మొత్తం ఉండేది కస్టమర్ షుడ్ బి ఆన్ కంఫర్టబుల్. ఓకే, సూపర్. అంటే మీరు అంటే ఇంత పెద్ద కంపెనీ ఓన్లీ ఇండియాలోనే ఆపరేట్ అవుతుందా లేకపోతే గ్లోబల్గా ఎక్స్పాండ్ చేసి గ్లోబల్? నేను అది చెప్పాను కదా, మార్కెటింగ్ అనేది నా స్ట్రెంత్ అని. ఓకే. డిజిటల్ మార్కెటింగ్ నా స్ట్రెంత్. ఇప్పుడంటే డిజిటల్ మార్కెటింగ్ కామన్ వర్డ్. అప్పుడు 2010లో 11లో డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎంట్రీ స్టార్టింగ్ అనమాట. ఆ టైంలో నా స్ట్రెంత్ ఉన్నది మార్కెటింగ్ కాబట్టి కాస్ట్ ఎక్కువ పే చేసేది ఇంటర్నేషనల్ పీపుల్. ఓకే. USA కానీ యూరోప్ కానీ ఆల్మోస్ట్ 80 countries నేను బిజినెస్ లాంచ్ చేశాను. అంటే ఆ రెవెన్యూ వచ్చింది, అంత ఎక్కువ రాకపోయినా అన్ని కంట్రీస్లో. కొన్ని కంట్రీస్లో US లో, కెనడా అండ్ UK కొన్ని కంట్రీస్లోకి వీ గాట్ వెరీ గుడ్ బిగ్ రెవెన్యూ. 70% రెవెన్యూ అక్కడి నుంచే వచ్చింది. అది మెయిన్ రీజన్ ఏంటంటే ఒక డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ అండ్ గో టు మార్కెటింగ్ స్ట్రాటజీ స్కిల్స్ వల్ల అది హెల్ప్ అయింది నాకు. మేజర్ 70% రెవెన్యూ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ అనమాట. ఓకే, సూపర్. అంటే ఇప్పుడు ఇండియన్ లెవెల్ స్టూడెంట్స్కి అంటే గ్లోబల్ లెవెల్ స్టూడెంట్స్కి అందరికీ జనరలైజ్డ్గా కోర్సెస్ కానీ లేకపోతే ఆడియన్స్ అలానే ఉంటారా లేకపోతే ఇక్కడ లోకల్ ఆడియన్స్ వరకు ఒక కైండ్ ఆఫ్ కోర్సెస్ని, ఇంటర్నేషనల్ వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ కోర్సెస్ని అట్లా ఏమైనా సాగ్రిగేట్ చేసి? లేదు, కోర్స్ అనేది స్కిల్ అనేది కామన్ ఎక్కడికైనా. అది ఇండియా అయినా కావచ్చు, US అయినా కావచ్చు, ఏ కంట్రీ అయినా కావచ్చు, స్కిల్ మనం మార్చేది ఏముండదు. సో ఎంటైర్ వరల్డ్ ఒకే సొల్యూషన్, ఒకటే ప్లాట్ఫామ్, ఒకటే కంటెంట్, ఒకటే సొల్యూషన్. బట్ డెలివరీ చేసే ట్రైనర్స్, కొన్నిసార్లు డెలివరీ చేసే ట్రైనర్స్ వాళ్ళ అసెంట్ తగ్గట్టుగా వీఆర్ మోడిఫైడ్ అనమాట. వాళ్ళ అసెంట్ దగ్గర ఇప్పుడు ఎగ్జాంపుల్ USA 70% అలా ఉంటుంది. కొంతమంది న్యూట్రల్ అసెంట్స్ కూడా ఇట్స్ బి ఫైన్. బట్ ఆ ప్లాట్ఫామ్ కానీ ఆ కంటెంట్ బిల్డ్ చేసింది ఇట్స్ అ యూనిక్ ఫర్ టు గెట్ అవుట్కమ్ అనమాట.
సార్ ఎటెక్ స్పేస్లో చాలామంది కాంపిటీటర్స్ ఉన్నారు, ఈ మార్కెట్ కూడా చాలా పెద్దది. సో ఈ చిన్న స్టార్టప్ నుంచి పెద్ద కంపెనీగా గ్రో చేసే ప్రాసెస్లో మీ కాంపిటీటర్ అందరి దగ్గర మీరు ఎలా స్టాండ్అవుట్ అయ్యారు, మీ యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటి? అది డే వన్ నుంచి చాలా ఇంపార్టెంట్ పాయింట్ నాకు. బట్ ఇనిషియల్గా నేను చూసింది మార్కెటింగ్ పైన ఎక్కువ డిపెండెన్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఎక్కువ ప్రాబ్లం అనిపించలేదు. బట్ నాకు ఆ తర్వాత అనిపించింది కస్టమర్ ఈజ్ ఇంపార్టెంట్. దానికోసం వి బిల్డ్ ద ప్లాట్ఫామ్. దానికి ఆల్మోస్ట్ 70 crores దాకా స్పెండ్ చేసాం లాస్ట్ 5-6 years ఆన్వర్డ్స్. వీఆర్ స్టిల్ బిల్డింగ్ ఆన్ దట్. ఆ సొల్యూషన్ ఏంటంటే మనము లెర్నింగ్ కానీ ఎనీ టైప్ ఆఫ్ లెర్నింగ్ కానీ అక్కడే లెర్న్ చేయడము, మనం ప్రాక్టీస్ను అవుట్ సైడ్ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోయి చేస్తే దానికి ట్రాకింగ్ ఉండదు, అక్కడే ప్రాక్టీస్ చేయడము. తర్వాత అసెస్ అనమాట, నువ్వు నేర్చుకునే దాన్ని నిజంగానే ఈ కాన్సెప్ట్స్ అర్థమైనా లేదని తెలుసుకోవడము. 4వది వచ్చి ఇన్సైట్స్. ఒక హాస్పిటల్ మనం ఎలా స్కాన్ చేస్తామో అలానే నేను మొత్తం స్కాన్ చేస్తే ఎవ్రీ మోడల్ నీకు అర్థమైందా లేదనేది. ఓకే, అలా ఒక క్రియేట్ చేసినప్పుడు ఒక మెంటర్ లాగా నీకు పనికొస్తుంది ఆ ప్లాట్ఫామ్. ఆ మెంటర్స్ లాగా పనిచేసినప్పుడు యూ కెన్ ప్లాట్ఫామ్ విల్ రికమెండ్ యూ ఇంకా ఏమన్నా ఎక్కువ నేర్చుకోవాలా, ఎవ్రీ మోడల్ కానీ ఎవ్రీ స్కిల్ కానీ దట్ విల్ బీ ఈజీ టు మేక్ యూ అన్కంఫర్టబుల్. దీనిపైన మేము కంటెంట్ కూడా అలానే బిల్డ్ చేసినాం. సార్ నాకుండే బిగ్గెస్ట్ కంప్లైంట్ ఏంటంటే మీరు చదువుకునేటప్పుడు ఏదైతే సిలబస్ ఉందో నేను చదువుకునేటప్పుడు అదే ఉంది, ఇప్పుడు నేను గ్రాడ్యుయేషన్ అయిపోయినా స్టిల్ అదే చదువుకుంటున్నారు. ఈ ప్రాసెస్లో ఏంటంటే ఇయర్ బై ఇయర్ టెక్నాలజీ మారుతుంది కానీ సిలబస్ మారట్లేదు. పీపుల్కి ఏంటంటే ఆ స్టూడెంట్స్కి ఆ ఇన్ఫర్మేషన్ అనేది రావట్లేదు. సో మీ దగ్గర కరికులం అనేది ఎలా డిజైన్ చేశారు? కైండ్ ఆఫ్ టెక్నాలజీ అనేది అది సింక్ చేశారా లేకపోతే సేమ్ సిలబస్ లానే ఉందా? నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు ఇంజనీరింగ్ జాయిన్ అయినా కూడా, డిగ్రీ జాయిన్ అయినా, ఏ డిగ్రీ జాయిన్ అయినా కూడా పీపుల్ ఏంటంటే స్కిల్ ఇంపార్టెంట్. ఆ స్కిల్ అనేది జాయింట్ డిగ్రీ అనుకోవచ్చు, లేకపోతే ఒక సబ్జెక్ట్ లాగా ఒక స్కిల్ని నువ్వు అడాప్ట్ చేసుకోవాలి వెన్ యూఆర్ స్టడీయింగ్ టైంలోనే. ఆ స్టడీ టైంలోనే మనం అడాప్ట్ చేసుకొని ఎవ్రీ వీక్ 1 hour 2 hours స్కిల్ పైన పెడితే ఇట్స్ ఈజీ టు గెట్ ఆన్ ద స్కిల్ అనమాట. ఎండ్ ఆఫ్ ది కోర్స్ అయినప్పుడు అది ఎనీ డిగ్రీ హోల్డర్స్ చేసుకుంటే దానికి స్కిల్ బేస్డ్ కంటెంటే మేము బిల్డ్ చేసాం అనమాట. ఓకే, యూజింగ్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్. నేను అసలు ప్లాట్ఫామ్ ఎందుకు చెప్పినానంటే ఆ ప్లాట్ఫామ్ యూజ్ చేసి స్కిల్ బేస్డ్, అంటే స్కిల్స్ ఇప్పుడు ఏమేమి ఉంటాయి, ఒక కోడింగ్ స్కిల్ కావచ్చు, యూఐవిక్స్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, లేదా డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, ఎనీ స్కిల్ దానికి అవుట్కమ్ వచ్చేదానికి కరికులం ఇవి క్రియేటెడ్ విత్ ప్రాక్టికల్లీ. ఓకే, ప్రాక్టికల్ లెర్నింగ్లో క్రియేట్ చేస్తే ఇట్స్ ఈజీ అనమాట. అయితే స్టూడెంట్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అండ్ వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాలి సార్? స్టూడెంట్స్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ కాలేజెస్లో ఇంజనీరింగ్ చదివేదానికో లేకపోతే ఎనీ డిగ్రీ చేసేదానికి సబ్జెక్ట్స్ అనేది వాళ్ళకి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటాయి. వాళ్ళ స్కిల్ అనేది ఒక పార్ట్గా పెట్టుకోవడము మై రికమెండేషన్ ఇస్ ఆఫ్టర్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అనమాట. ఒకవేళ కుదరలేదంటే సెకండ్ ఇయర్. ఆ సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళు స్టార్ట్ చేస్తే ఎవ్రీ వీక్ 2 hours. ఇఫ్ ఇట్ ఇస్ ఫైనల్ స్టూడెంట్ ఎవ్రీ వీక్ 4 hours. ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఎవ్రీ వీక్ 8 hours. పర్ డే 2 hours తీసుకోండి. అలా సపోర్ట్ అనేది పేరెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మెంటర్ లాగా పనిచేయాలి పేరెంట్. స్టూడెంట్ వాళ్ళ పిల్లలు ఎక్కడికి తిరిగినా, మూవీస్కి వెళ్ళినా, ఫ్రెండ్స్తో తిరిగినా, బట్ ఆ కమిట్మెంట్ ఈ అవర్స్ ఏం చెప్పినా నేను ఆ కమిట్మెంట్ వాళ్ళ దగ్గర తీసుకొని హౌ యూ విల్ మెంటర్, వాళ్ళు స్కూల్ కాలేజీకి వెళ్తున్నారా లేదా నువ్వు ఎలా చూసుంటావో, వాళ్ళు పాస్ అయినా లేదా ఎలా చూసుంటావో అలానే మనం మెంటర్ చేస్తే ఇట్ విల్ బీ ఈజీ. ఓకే, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను గ్రాడ్యుయేషన్ అయ్యేటప్పటికి మా ఫ్రెండ్స్ కూడా చాలామంది అయ్యారు, ప్లేస్మెంట్స్ కొంతమందికి రాలేదు. సో వాళ్ళు అమీర్పేట్ లాంటి ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయితే వాళ్ళకి ప్లేస్మెంట్స్ వస్తాయని ఒక ఫీల్ తోటి వెళ్ళి జాయిన్ అయ్యారు. సో కోర్స్ కంప్లీషన్ అయిపోయింది, స్టిల్ ఇంకా వాళ్ళు ఖాళీగానే ఉన్నారు. సో మీ దగ్గర కైండ్ ఆఫ్ అంటే మీ దగ్గర కోర్సెస్ తీసుకుంటే మీ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఎలా ఉంటుంది? ది ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ కన్నా ఫస్ట్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ద స్కిల్ రావడం. అతనికి స్కిల్ వస్తే ఆటోమేటిక్గా ప్లేస్మెంట్ అనేది ఈజీ అయిపోతుంది. అది ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే. స్కిల్ తెచ్చేదానికోసం ఫస్ట్ దేంట్లో ఫిట్ అవుతుందో మనం చెక్ చేసుకోవాలి. దాన్ని చెక్ చేసేదానికోసము డిఫరెంట్ స్కిల్స్ని మనము ఫస్ట్ 10 days or 15 days ఆర్ 20 days ఫస్ట్ యూ ఫీల్ దట్ కోడింగ్ అనుకున్నాం, ఫస్ట్ కోడింగ్ ఆ 10-15 days మనం చెక్ చేసుకుంటే మనకి ఇది ఇంట్రెస్ట్గా అనిపిస్తుందా, మనం నేర్చుకోగలుగుతామని ఫీలింగ్ కలిగితే యూ కంటిన్యూ. అఫ్ కోర్స్ చాలా ఇన్స్టిట్యూట్స్ మారేదానికి అవ్వదు, బట్ మేమేందంటే మెనీ స్కిల్స్ యూ కెన్ చేంజ్ అనమాట. వన్స్ యూ ఫిక్స్ ఇట్ 8 months దానిపైన ఆర్డర్ స్టడీ ప్లాన్ మనం క్రియేట్ చేసినా దాన్ని ఫాలో అవుతే ఇట్స్ ఇనఫ్. సార్ స్టూడెంట్స్కి ఎవరో చెప్పారని ఎవరో సజెస్ట్ చేశారని ఏదో ఒక కోర్స్ని ఆప్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళకి ఒక క్లారిటీ లేకుండా డౌన్ ది లైన్ 1 month 2 months వాళ్ళకి అర్థమైపోతుంది ఇది నా కప్ ఆఫ్ టీ కాదు, నేను వేరే కోర్స్ తీసుకోవాలి, నేను ఇది చేయలేను అని. అలాంటి వాళ్ళకి అలాంటి సిచ్యువేషన్ మీ కంపెనీలో లేకపోతే మీరు ఇచ్చే స్టూడెంట్స్కి వస్తే మీరు ఎట్లా డీల్ చేస్తారు? మీరు ఏమైనా స్వాప్ చేసే ఆపర్చునిటీ ఉందా లేకపోతే ఎట్లా? మా దాంట్లో స్వాప్ చేసేదానికి నేను వి ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ అంటే, కానీ నువ్వు ఏ బూట్ క్యాంప్ అయినా అంటే 6 skills ఉన్నాయి, ఎనీ స్కిల్స్ యూ కెన్ షిఫ్ట్ విత్ ఇన్ 1 month.
ఆ 1 మంత్లో నీకు అది ఫిట్ అవుతుందో లేదో నువ్వు డిసైడ్ కావాలి, అది నీ అండర్స్టాండ్ కావాలి. దట్ ఆప్షన్ వీ హ్యావ్. బట్ 2 మంత్స్ అని నువ్వు చెప్పావు కదా, 2 మంత్స్లో అఫ్కోర్స్ చాలా ఇన్స్టిట్యూట్స్ 2 మంత్స్ అని చెప్తున్నారు. ఇట్స్ వెరీ డిఫికల్ట్. 2 మంత్స్లో స్కిల్ రావడం అనేది డిఫికల్ట్. వాళ్ళకి స్పాబ్ ఆప్షన్ ఉండదు కాబట్టి వాళ్ళకి ఆప్షన్ ఉండదు. మై రికమెండేషన్ వన్స్ యూ ఫిక్స్ ఇట్ 6 to 9 months యూ నీడ్ టు స్పెండ్ చేస్తేనే యూ విల్ గెట్ ద స్కిల్. ఓకే సార్, నా క్యూరియాసిటీ ఏంటంటే ఎంతమంది అసలు ఆప్ట్ చేసుకునే వాళ్ళు కంప్లీట్ చేస్తారు? కంప్లీషన్ రేట్ ఎంత ఉంటుంది మీ దగ్గర? మా దగ్గర ఇప్పుడు ఆఫ్టర్ 1 month నేను చెప్పినట్టు ఫస్ట్ 1 month నేను కన్సిడర్ చేయను అనమాట ఒక స్టూడెంట్ అని. ఆఫ్టర్ 1 month 90 to 95% కంప్లీషన్ రేషన్ ఉంది. గ్రేట్, సూపర్. బట్ ఫస్ట్ మంత్ అండ్ మా రికమెండేషన్ నీకు ఇది ఫిట్ అవుతుంది లేదో ఫస్ట్ యూ నీడ్ టు స్పెండ్ అంట టైం. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఆఫర్ చేసే కోర్సెస్ ఎవరికి ఆఫర్ చేస్తారు? అంటే వర్కింగ్ ప్రొఫెషనల్కా, స్టూడెంట్స్కా, లేకపోతే ఫ్రెషర్స్కా, ఎవరు తీసుకోవచ్చు ఈ కోర్సెస్ని? సో మాకు 3 types ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. ఒకటి వచ్చి సర్టిఫికేషన్ కోర్సెస్. సర్టిఫికేషన్ ఎందుకంటే వాళ్ళకి ఒక సర్టిఫికేషన్ వాళ్ళు సివిల్ యాడ్ అవుతే ఓకే, ఆపర్చునిటీస్ వెరీ హై. రెండోది వచ్చి వర్కింగ్ ప్రొఫెషనల్స్కి డిఫరెంట్ టెక్నాలజీ కోర్సెస్ అండ్ ఫ్రెషర్స్కి. ఈ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి మ్యాంగ్ బూట్ క్యాంప్, ఇప్పుడు కోడింగ్ ఆల్రెడీ చేసేవాడికి ఎలా నెక్స్ట్ పోవడము, తర్వాత డెవాప్స్ కానీ క్లౌడ్ కానీ అదర్ సర్టిఫికేషన్స్ వచ్చి పిఎంపి, అజైల్, క్లౌడ్, డెవాప్స్, ఆల్ టైప్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. సో ఫైనల్గా క్లోజ్ చేసే ముందు మోస్ట్ ఆఫ్ ఆడియన్స్ ఏంటంటే స్టార్టప్స్ గురించి, ఇప్పుడు ఉండే యూత్ కూడా ఆల్మోస్ట్ స్టార్టప్స్ మీద ఒక క్లారిటీ వచ్చింది. సో అప్కమింగ్ ఆంటర్ప్రినర్స్కి కానీ స్టార్టప్ ఎవరైనా చేద్దాం అనుకుంటే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? మీరు ఇంత కంపెనీ బిల్డ్ చేశారు కాబట్టి. ఓకే, కమిట్మెంట్ అమ్మా, ఫస్ట్ కమిట్మెంట్. అండ్ అఫ్ కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు చాలా విషయాలు మనకు తెలియదు. దానికన్నా ముందు మనం పెట్టుబడే బడ్జెట్, ఆ బడ్జెట్ని మనం క్రాస్ చేయకూడదు. ఓకే, ఒకవేళ ఎవరెవరు అడిగారు అనమాట 50 lakhsలో చేయలేం కదా సార్ అని. 50 lakhsలో 1% చేయొచ్చు. నీ దగ్గర టీమే వద్దు. ఒక స్టార్టప్కి టీంతో స్టార్ట్ కావు అన్నీ, నువ్వే ఒక పర్సన్వి. నీ దగ్గర డబ్బులు లేనప్పుడు ఆల్రెడీ లిమిట్ పెట్టుకొని దాని తగ్గట్టుగా నువ్వు ప్లాన్ చేసుకోవాలి. అండ్ కమిట్మెంట్. ఓకే, కీప్ ఆన్ లెర్నింగ్ అనమాట. మీట్ కావాలి పీపుల్తో, సజెషన్స్ తీసుకోవాలా. అండ్ ఇది కంట్రోల్ చేసుకుంటూ బడ్జెట్ యూ కీప్ ఆన్ ట్రై. అండ్ అంటే యూ ఫెయిల్ అయినా పర్వాలేదు, కానీ ఆ స్ట్రెచ్ ఎంత దూరం తీసుకుపోతే అంత బెనిఫిట్ అనమాట. స్ట్రెచ్ని స్టార్ట్ అయిపోతే ఇట్స్ డిఫికల్ట్. ఓకే, సో ఫైనల్లీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ ద టైం. సో మీరు కూడా అప్ స్కిల్ అవ్వాలి అండ్ సాఫ్ట్వేర్లో జాబ్ కొట్టాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో ఉండే లింక్ క్లిక్ చేసి ఇప్పుడు రిజిస్టర్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ దిస్ ఇస్ అజయ్ కుమార్ కొల్లి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.